న్యూస్ కి స్వాగతం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని పాయకరావుపేట నియోజకవర్గం ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ గంపల చినరాజు మరియు ఎంఆర్పీఎస్ నాయకులు చలికే అచ్చిరాజు, వేమగిరి లక్ష్మణరావు, మంజులూరి దుర్గాప్రసాద్, ఇంగుడుపల్లి ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక వీరాంజనేయ రిక్షా సేవా సంఘ సెంటర్ వద్ద స్వీట్లు పంపిణీ చేసి మాట్లాడుతూ మాదిగ ఉపకులాలు 30 ఏళ్ల నాటికల ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ వల్ల నెరవేరిందని చెప్పుకోవడంతో అతిశయోక్తి లేదని, మాదిగ ఉపకులాల ఆత్మగౌరవమే కాకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా కృషి చేసిన ఘనత మందకృష్ణ మాదిగకి దక్కుతుందన్నారు. గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించారని, అప్పుడు ఎంతో మేలు జరిగిందని, ఇప్పుడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్ణయానికి అధికారం ఇచ్చిందని తెలిపారు. ఎంఆర్పీఎస్ ఎస్సీల వర్గీకరణ సాధన రాకుండా సమాజంలో అందరి కోసం అభివృద్ధి కోసం పోరాడింది ఎంఆర్పీఎస్ అని సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా వచ్చేసిన బీజేపీ నాయకులు రవివర్మరాజు ఘనంగా శాలువతో సత్కరించారు. ఏ జాతీయ నాయకుడి వెనకలు కానీ రాజకీయ నాయకుడి వెనకలు కానీ వెళ్ళలేదు, మనం తిప్పలేదు, మాట మార్చలేదు. నా జాతి ఉపకులాలకి కూడా న్యాయం జరిగే వరకు నేను పోరాడతానన్నాడు. ఆ రోజు మరి 1947లో ఆగస్టు 15వ తారీఖున ఈ దేశానికి స్వతంత్రం వస్తే, ఈ రోజు మరి సుప్రీంకోర్టు తీర్పు వలన ఆగస్టు 1వ తారీఖున మాదిగ మరి ఉపకులాల వారికి స్వతంత్రం వచ్చిందని చెప్పి మరి మందకృష్ణ మాదిగ గారి వల్ల నేను గర్వంగా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరి రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా త్వరితగతిని పూర్తి చేసి ఏబిసిడి వర్గీకరణకు ప్రతిపాదన పంపించి ఈ విద్యా సంవత్సరం నుంచే అన్ని రంగాల్లో కూడా ఎస్సీ వర్గీకరణ మరి జరిగి ఏబిసిడిగా నిరాకరించాలని చెప్పి మరి తెలియజేసుకుంటున్నాం. ఆ జరిగినటువంటి వెంటనే మరి మందకృష్ణ మాదిగ గారు ఓ మాట చెప్పారు, అందరం కలిసి ఈసారి అన్నీ సాధించుకుందామని. వర్గీకరణ అయిన వెంటనే మరి ప్రతి విషయంలో కూడా అన్ని కులాలకు సమంజసంగా చేసినటువంటి నాయకుడు మందకృష్ణ మాదిగ గారు కాబట్టి ఆయన వెంట ప్రతి ఒక్కరు నడవాలని, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ సాధించుకోవాలని, మరి డాక్టర్ బాబు జగజ్జన్ వారికి భారతరత్న ఇచ్చే విధంగా మనం అందరం కూడా పోరాడాలని, మరి అలాగే ఇక్కడికి మనం ఎంతో అన్యోన్యంగా పిలుచుకున్నటువంటి మరి బీజేపీ నాయకులు మరి రవిరాజ్ గారిని కూడా సన్మానించుకోవడం మనం ఎంతో మరి ఆనందకరంగా వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై మాదిగ, వర్ధిల్లాలి మాదిగ ఉపకులాల ఐక్యత, వర్ధిల్లాలి మాదిగ ఉపకులాల ఐక్యత, సాధిస్తాం ఏబిసిడి, సాధిస్తాం ఏబిసిడి. ఈరోజు మరి ఎంఆర్పిఎస్ ప్రారంభించి 30 సంవత్సరాలు అవుతుంది. మరి 30 సంవత్సరాల కాల వ్యవధిలో మరి ఒకసారి 1994లో మరి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి ఎస్సీలని ఏబిసిడీలుగా వర్గీకరించాలని మరి వర్గీకరించారు. మరి 2004లో మరి సుప్రీంకోర్టు అది చెల్లదని చెప్పి మరి తీర్పునివ్వడం జరిగింది. ఆ రోజు మరి ఇచ్చినటువంటి తీర్పు తప్పని ఈరోజు ధర్మాసనం 7 మరి న్యాయమూర్తులతో మరి 6 జడ్జిలు ఈరోజు పాల్గొని మరి ఆ తీర్పు తప్పు, మరి ఎస్సీల్లో ఉన్నటువంటి 60 కులాలు కూడా సమానంగా ఫలాలు పొందాలని మరి ఇవాళ తీర్పు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము ఈరోజు మా జాతిని యావత్తును యాగం చేసి ఒక్క తాటిపై నడిపించినటువంటి శ్రీ గౌరశ్రీ మన్యశ్రీ మరి మాదిగల ఆరాధ దైవం, మరి ఉపకులాల ఆరాధ దైవం మరి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మరి ఈ రాష్ట్రంలోనే కాదు మరి దేశం యావత్తు మరి మాదిగలందరినీ ఒక్క తాటి మీదకి నడిపించి మరి పెరేడ్ గ్రౌండ్లో ఈ దేశ ప్రధానినే మరి మీటింగ్కి తీసుకొచ్చి ఆయనతో మరి శభాస్ అందించుకున్నటువంటి మందకృష్ణ మాదిగ గారికి మరి మేము ఎప్పుడు కూడా వెన్నంటుండి నడుస్తామని మరి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఇచ్చినటువంటి తీర్పుకి మరి ఆ రోజు పెరేడ్ గ్రౌండ్లో మరి ఈ దేశ ప్రధాని మరి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి మాటకు సమంజసంగా ఈరోజు తీర్పు రావడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఈరోజు మరి మందేశ్రీ మందకృష్ణ మాదిగ గారు మరి జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా మరి ఎంఆర్పిఎస్, ఎంఎస్పి మరి విద్యార్థి విభాగం అనేక సంఘాలను సృష్టించి ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఉపయోగపడేటటువంటి అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి మరి అన్ని కులాలకు ఉపయోగపడినటువంటి వ్యక్తి, మరి అన్ని కులాల కోసం పోరాడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది దట్ ఈజ్ మందకృష్ణ మాదిగ అని చెప్పి మరి గౌరవంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు నా జాతి కోసం మరి ఆయన మందకృష్ణ మాదిగ గారు మీడియా ముందు ఈరోజు ఏడ్చారు. ఎందుకంటే నా జాతి నిర్వీర్యం అయిపోతుంది, ఉపకులాలు నిర్వీర్యం అయిపోతున్నాయి, మరి ఫలాలందరికీ పొందట్లేదని చెప్పి మరి ఆయన పడినటువంటి కంట తడిని మేమందరం కూడా భావిత్వాదాలతో మేమందరం కూడా దాన్ని స్వాగతిస్తున్నాం. మరి ఆయన వెంట
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు మరి వర్గీకరణ చేసే వరకు కూడా మేము ఆయన వెంటే నడుస్తామని మరీ తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే నా పేరు గంపల చినరాజు, నేను ఎంఆర్పిఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జు. వాళ్ళు ఏమైందంటే కృష్ణన్న ఈదుమూడనే గ్రామంలో 10 మందితో అసలు స్టార్ట్ చేశాడు ఈ సంఘం స్థాపించి ఇవాళ నా జాతికి ఇలా అన్యాయం జరుగుతుందని చెప్పేసి అక్కడి నుంచే స్థాపించి ఇవాళ వేలాది మంది అతను తోడున్నారు. వేలాది తర్వాత లక్షల తర్వాత కోట్లు అయ్యాయి. ఇవాళ అనకూడదండి. ఇవాళ అనగాని వర్గాల నుంచి వచ్చిన కృష్ణానికి తెలుసు బాధలు ఏంటన్నది. ఇవాళ మాదిగలు అంటే ఏ రకం ఉండేవారు, ఏ రకం చేసేవారు ఉన్న పెద్ద నాయకులకు కూడా తెలుసు. మాదిగలు అంటే అంటరాంతరంగా చూసుకోవాలి. నా జాతి ఇలాగ అయిపోతుంది ఎలాగా అని చెప్పేసి ఆలోచించి కృష్ణన్న ఈదుమూడు అనే గ్రామంలో సంఘం కింద స్థాపించి ఇవాళ ఎస్సీ వర్గీకరణ అంటే తెలిసింది ఎవరంటే కృష్ణ చెప్పితేనే ఎస్సీ వర్గీకరణ అంటే తెలిసింది. ఎస్సీలు అంటే అర్థమేంటి, ఏబిసిడి అంటే అర్థమేంటి అని తెలిసిందంటే కృష్ణన్న వల్లే. ఇవాళ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ కూడా రాజ్యాంగ ఫలాలు అందరూ అన్నారు. కానీ అప్పుడు అన్నారు, కానీ కొంతమంది నాయకులు అనుభవించారు. అది ఇప్పుడు అసలైన రాజ్యాంగం అమలైందంటే రాజ్యాంగం ఇప్పుడు అసలైనది. ఎందుకంటే ఏబిసిడి కింద ఎడదీసి నలుగురికి పంచారు కాబట్టి ఇది అసలైన రాజ్యాంగం. అది దానివల్ల ఏంటంటే అంబేద్కర్ కళ ఇప్పుడు నెరవేరింది. అది కొంతమంది అనుకున్నారు అంబేద్కర్ కళ ఎప్పుడో నెరవేరింది అనుకున్నారు. అది కాదండి. రాజ్యాంగంలో అతను ఏమన్నాడంటే అందరూ కూడా ఫలాలు అనిపించాలి, అప్పుడే రాజ్యాంగం అమలుపరిచినట్టు అవుతున్నారు. అలాగే వాళ్ళు అమలుపరిచి ఏంటంటే మోడీ గారికి కూడా గతంలో 30 తారీఖున హైదరాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు కృష్ణన్న నీ జాతికి నేను అండనున్నాను, అండగుండి నీ తోడబుట్టిన అన్నయ్యగా నేను చూసుకుంటానని చెప్పాను. అలాగా మాట వరకు కూడా ఇవాళ రిజర్వేషన్ కోసం పోటపడి పార్లమెంట్లో అసెంబ్లీలో పార్లమెంట్లో చెప్పారండి. చెప్పి ఇవాళ ఏంటంటే కోర్టులో కేసు వేసిన తర్వాత 8 మంది లాయర్లు ధర్మాన్ని పెడితే ఆరుగురు మనం తీర్పు ఇచ్చి ఇవాళ ఎస్సీ వర్గీకరణ మాదిగలకు అవసరం, మాదిగ ఉపకులాలు బాగుపడాలంటే ఎస్సీ వర్గీకరణ చేయాలి, చేయకపోతే మాదిగ జాతి వెనకబడిపోతున్నారు. దీనివల్ల కృష్ణ ఏం మాట్లాడమని చెప్పేసి మాట్లాడించి వాళ్ళ నాయకులు పెట్టించి ఇవాళ కృష్ణ ఆదేశాల మేరకు మనం ఇవాళ పండగ గోదావరి నిలబడిందంటే ఇలా కృష్ణన్న చేసిన పనులే. ఎందుకంటే కృష్ణన్న ఆ టైంలో కూడా చంద్రబాబు నాయుడు కూడా గొడవాడిన రోజులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడుతో గొడవడితే చంద్రబాబు నాయుడు 2002లో చేశాడు ఎస్సీ వర్గీకరణ. 2002లో 22,000 ఉద్యోగులు వచ్చాయి. ఇదే సోదరు హర్షిస్తూ ఇంకా రాష్ట్ర గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు తక్షణమే అమలు చేయాలి, సమయం లేట్ చేయకూడదు. ఇది తీర్పు అతను ఇచ్చిన తీర్పుని మళ్ళీ అమలు చేస్తున్నందుకు మరి మాదిగ ఉపకాలంలో మాదిగ జాతి అంతా ఆయనకు రుణపడి ఉంటుంది. ఈ తక్షణమే తీర్పుని అమలు చేయాలని కోరుకుంటూ జై చంద్రబాబు, జై మోడీ. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంత పోరాటం చేసి ముఖ్యంగా 28 ఏళ్ల క్రితం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క వర్గీకరణ విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు వారిని మందకృష్ణ మాదిగ గారిని అనేక విధాలుగా అవమానపరిచి ఎన్నో రకాలైన ఇబ్బందులు పెట్టినప్పటికీ తన జీవితం పోరాటి ఎంఆర్పిఎస్ యొక్క సోదరులందరినీ కలుపుకొని 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉమ్మడి రాష్ట్రం నుంచి మందకృష్ణ మాదిగ గారు తన జీవితాన్నే తన జాతి కోసం త్యాగం చేసి ఈ పోరాటం చేశారు. దాని యొక్క ఫలితం ఈ రోజుకి వచ్చింది. స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళ తర్వాత ఈ యొక్క విజయం అద్భుతమైనది. దీనికి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు, గౌరవ హోంమంత్రి అమిత్ షా గారు కూడా వీరికి అభయం ఇచ్చి వీరిని హక్కుని చేర్చుకొని ఈ యొక్క సుప్రీంకోర్టులో తీర్పు వచ్చే విధంగా విశేషమైన కృషి చేసి ఈ షెడ్యూల్ కులాల ఉపకులాలకి అందరికీ తగిన న్యాయం చేశారు. ఇది మందకృష్ణ మాదిగ గారి యొక్క అద్భుతమైన ధర్మమైన విజయం. ఇది ఎంఆర్పిఎస్ యొక్క విజయం. ఇప్పుడు పాయకరావుపేట నియోజకవర్గంలో ఉన్న ఎంఆర్పిఎస్ సోదరులందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. బీజేపీ రాజుగారికి నమస్కారాలు. అలాగే ఇక్కడ విచ్చేసినందుకు మన మాదిగ సోదరులందరూ కూడా నమస్కారం. ఇది ఒక ఉద్యమం. ఈ ఉద్యమంలోని పోరాడి చాలామంది మహానుభావులు అలసిపోయినా ఒకే ఒక్కడు అన్నట్టు మందకృష్ణ మాదిగ గారు ఏకైక వ్యక్తిగా మన మాదిగల జాతి కుటుంబాల్లో కూడా అనవరతగా అంబేద్కర్తో పాటుగా నాకు తెలిసినంత వరకు నా మనస్సాక్షిగా చెప్తున్నాను, ఈ మాదిగ పెట్టారన్న ప్రతి ఒక్క ఇంట్లో కూడా మందకృష్ణ గారి ఫోటో కూడా ఉంటే మనకి ఆయన మనసుకి ఆయన మనశ్శాంతి కూడా ఉంటుందని తెలియజేస్తూ ఈనాడు ఈ చేసినటువంటి కృషి ఫలమే ఇవాళ మాదిగ బిడ్డలు ఎక్కడున్నా ఆంధ్రాలో తక్కువ, తెలంగాణలో ఎక్కువ కాబట్టి ఇవాళ ఏబిసిడీల వర్గీకరణ వల్ల ఎంతోమంది మన దళిత సోదరులు ఉన్న మాదిగ బిడ్డలు ఉద్యోగాలతో పాటు మంచి ఉన్నత స్థాయికి ఉన్నత పదవులు ఎన్నో అవకాశాలు అందిపుచ్చుకొని రాబోయే కాలానికి ముందు తరాల వారికి ఫలానా చంద్రబాబు నాయుడు గారి టైంలో, ఆనాడు నరేంద్ర మోదీ గారి టైంలో
పోరాడి చివరికి ఈరోజు మనమే గెలిచాం. ఎందుకోసంటే ఎందరో మహానుభావులు ఈ విషయంలో ఇది జరుగుతుందని చాలామంది వెనుకం చేసి మళ్ళీ మనకి అనేకమైన గొడవలు సృష్టించి మళ్ళీ మనకి ఏబిసిడీల వర్క్ ఏంటి అందరూ ఎస్సీలేను కానీ ఇందులో ఏబిఐటి సిఐటి డిఐటిని రకరకాల విభిన్నాలు పదజాలతో వాడినా సరే మహానుభావుడు ఆయన మాత్రం బట్టి విక్రమార్కల్లా వదలకన్నా ఏదేమైనా నా మాదిగ బిడ్డలు వీళ్ళకి